గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో ఏంటంటే, కృష్ణాష్టమి రోజు మాకు దగ్గరలో ఉన్న ఒక జైన్ టెంపుల్కి ఇంకా పింక్ మార్బుల్ టెంపుల్కి వెళ్ళాను కదా. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్ మొత్తం. ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పాను కదా, సో చూసేయండి గైస్. యాక్చువల్లీ ఈరోజు కృష్ణాష్టమి కదా అని చెప్పి టెంపుల్కి వెళ్దామని అనుకున్నామా. సో ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మేము మా ఏరియా నుంచి ఎప్పుడైతే బయటకు స్టార్ట్ అయ్యానో అప్పటి నుంచి ఫుల్ వర్షం వస్తుంది. ఇక ఫైనల్గా నేను వెళ్ళలేనేమో టెంపుల్కి అనుకున్నా, బట్ ఇప్పుడు కొంచెం ఆగింది అని వచ్చేసాను. సో చూడండి క్లైమేట్ అంతా ఎట్లుందో. బట్ కానీ టెంపుల్కి రావాలనుకున్నా కాబట్టి వచ్చేసాను. రండి మీకు టోటల్ చూపిస్తాను టెంపుల్ అంతా. మన ఛానల్లో యూట్యూబ్ ఇంట్రో వీడియో చేశాను కదా నేను ఒక టెంపుల్లో. కొంతమంది నన్ను అడిగారు ఎక్కడ చేసావు ఏంటి అని. ఇదే ఆ టెంపుల్, జైన్ టెంపుల్ అంటారు. సో నేను మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, రండి. చూపిస్తా లోపల ఎలా ఉంది ఏంటి అన్నది. లోపల వీడియో యాక్సెస్ లేదు కదా, బట్ కానీ నేను మీకోసం మీకు చూపించాలని ఏదో కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీశాను, పోస్ట్ చేస్తాను, చూసాను. ఫోటోస్ ఇది బాగా వస్తుంది. సో గాయస్, ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా జైన్ టెంపుల్. సో ఇప్పుడు మనం పింక్ మార్బుల్ టెంపుల్కి వచ్చేసాం. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పా కదా, జైన్ టెంపుల్కి పింక్ మార్బుల్ టెంపుల్కి పెద్ద డిస్టెన్స్ ఏమి ఎక్కువ ఉండదు, జస్ట్ 3 minutes వాకబుల్ డిస్టెన్సే అని. సో రండి గాయస్ లోపలికి వెళ్దాము. మళ్ళీ అక్కడ జైన్ టెంపుల్ నుంచి పింక్ మార్బుల్ అని దాని పక్కన డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇది కూడా చూసేద్దాం రండి. ఇది మనకు టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తే ఇక్కడైతే నాకు చాలా మంది అమ్మవార్లు కనిపిస్తారు మనకి. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, శివుని స్టాచ్యూ ఇంకా శివుని టెంపుల్ కూడా ఉంది, కొంచెం ముందుకు వెళ్ళాలి లోపలికి. యాక్చువల్లీ జైన్ టెంపుల్ కంటే ఈ పింక్ మార్బుల్ టెంపులే నాకు చాలా నచ్చింది.
అసలు మీకు ఎవరికైనా పాసిబుల్ ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి గాయస్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నది అడ్రస్ చెప్తాను. అడ్రస్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో హొసూర్ రోడ్ అత్తిబెల్లిలో ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఒక 15-20 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే ఈ లొకేషన్కి. ట్రస్ట్ మీ గాయస్, బెంగళూరులో ఎవరైనా ఉండి ఇంకా ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ ఈ టెంపుల్ మాత్రం. సో చెప్పాను కదా ఇక్కడ అమ్మవార్ల టెంపుల్ అయిపోతానే అలాగే కొంచెం ముందుకు వెళ్ళాలి అని. ముందుకెళ్తే ఇక్కడ శివుని టెంపుల్ ఇంకా శివుని స్టాచ్యూ ఉంటుందని. సో ఇప్పుడైతే మనం శివుని టెంపుల్ దగ్గర వచ్చేసాము. శివుని టెంపుల్కి ఆపోజిట్లోనే ఇలా శివుని స్టాచ్యూ ఉంటుంది. గైస్ చూస్తున్నారు అసలు ఎంత బాగుంది కదా ఈ శివుని స్టాచ్యూ. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజానికి ఒక రకంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ నాకైతేనా. సో ఇక్కడైతే మేము ఇంకా శివుని కూడా దర్శించుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక. సో గాయస్ ఇంతే ఈ వీడియో అయితే. ఇంకొకటి ఏంటంటే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్తో మీ ముందుకు రావాలి అని ఒక డైలమాలో ఉన్నాను గాయస్. సో మీకేమైనా తెలిసి ఉంటే నాకు అలా కొంచెం సజెస్ట్ చేయండి. నేను మీరు చెప్పిన వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను గాయస్. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి గాయస్. బాయ్ బాయ్.